క్షుద్ర ప్రయోగం చేసేటోడికైతే ప్రాణం తీసేయడమే కావాలి కదా, అవును. ప్రాణం పోసేవాడు ప్రాణదాత. కాబట్టి ఇది చేయగలిగిన వాళ్ళందరూ నిజమైన పరిస్థితులలో సాధు సత్పురుషులు, అఘోరాలు, నాగసాధువులకే సాధ్యమవుతుందే కానీ ఎవరు పడితే వాళ్ళు ఆత్మలను పంపుతాము, క్షుద్ర ప్రయోగాలు చేస్తామంటే వాళ్ళ ఈవిపులు మామూలుగా పగులుతలేవు క్షుద్ర ప్రయోగాలు చేసేటోళ్ళకి. ఎందుకంటే అమ్మా వాళ్ళ ఇంట్లల్లో అసలు స్థుతి ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే అమ్మవారు నిజంగా రాకున్నా కూడా వచ్చింది అని చెప్పిన కొందరు, ఇట్లా మేమే దేవతలం అని చెప్పే వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళ ఇంట్లల్లో చూడండి హఠాత్ మరణాలు, మరణగండాలు, ఎప్పటికీ కూడా ఉత్తీర్ణత డబ్బులు కనబడతాయి కానీ బరకతరకత ఉండదు. ఏదో రోగం వచ్చినట్టు ఏదో భయాందోళన ఉంటారు కదా. దీనికి కారణాలు ఇంత బలంగా ఉంటాయి. అదే దైవం చూడండి, శ్మశాన వాటికల్లో కూడా ప్రశాంతత. నువ్వు భోజనం తిన్నా అలా ఉంటావు, తిన్నకున్నా అలాగే ఉంటావు. అంటే దైవాధీనంలోనే నీవు ఒక పట్టభద్రుడు అయితే మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం చేయగలరు. మీరు అవన్నీ పరకాయ ప్రవేశంలో కొంచెం డీప్గా వెళ్తే అమ్మా, సెన్సిటివ్ టాక్ ఎవరు చేయొచ్చానంటే దేహం మీద ధ్యాస లేని వాళ్ళు మాత్రమే చేయగలరు. అది ఒకవేళ పరకాయ ప్రవేశం చేశారనుకోండి ఒక గురువు గారు, తిరిగి వచ్చే సమయానికి ఈ దేహం లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు మంచి ప్రశ్నలకు వచ్చారు కాబట్టి చెప్తాము. పరకాయ ప్రవేశం చేసి తిరిగి దేహం కోల్పోయిన వాడు అరుణాచలేశ్వరుడు. ఇప్పుడున్న అరుణాచలం పేరు ఉన్న గుడి ఆయన పేరే.